హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కుకింగ్ వీడియోతో లాంగ్ వీడియోలోకి వచ్చేస్తున్నానండి. మేము డైలీ అయితే రోటీ తింటామండి. నైట్ అయ్యేసరికి రోటీకి కాంబినేషన్ పచ్చి బఠానీ ఆలు కర్రీ మిక్సింగ్ ఏ విధంగా చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి వేసేసుకున్నాను. 5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఆనియను, ఒక మిర్చి, కరివేపాకు వేసేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసుకుంటున్నాను. పోపు అనేది గోల్డ్ కలర్ రావడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలిపేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డ్ కలర్ అనేది వచ్చింది. చూసారుగా, ఇప్పుడైతే ఆలు వేసేసుకోవాలి. పచ్చి బఠానీ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మంచిగా వాష్ చేసుకున్నాను, సైడ్కి పెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దాని పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చి మూత పెట్టుకోవాలండి. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. మీడియంలో, చిన్న సిమ్లో అయినా కాసేపు ఉడకనివ్వాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మధ్యలో కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. పోపులో కూడా వేసుకోవచ్చు, నేనైతే మర్చిపోయినాను. ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకున్న పచ్చివాసన పోయేంత వరకు ఈ కూరలో వేగుతుందండి. కొద్దిగా వేసేసుకోవాలి. ఈ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోయింది. ఇప్పుడైతే టమాటా అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ముందుగానే కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఒక టమాటా అండి, మీడియం టమాటా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపాక మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. టమాటా మొత్తం కూరంతా మగ్గిపోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, టమాటా కూర మొత్తం అన్నీ స్మూత్గా అయ్యాయి. ఇప్పుడు మనం పసుపు కారం అన్నీ వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, మనం ఆల్రెడీ మిర్చి వేసుకున్నామండి. మాకు సరిపడా కారం వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా అండి, సరిపోదని మళ్ళీ వేసేసుకుంటున్నాను. మొత్తం కలిపేసుకోవాలండి. చూసారుగా కర్రీ అనేది ఎలా కలర్ అనేది వచ్చిందో. ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలండి కొద్దిగా. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ పోసాక బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని చిన్న సిమ్లో అయినా మీడియం సిమ్లో అయినా అలా ఉడకనివ్వాలండి. ఈ విధంగా ఉడకనివ్వాలి. కర్రీ అనేది గ్రేవీలాగా దగ్గర పడ్డాక ఆపేసుకోవాలి. మధ్యలో ప్లేట్ అనేది 1 మినిట్కి తీసి అలా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయాలండి. తీసి చూసి కలుపుకోవాలండి. ఈ విధంగా. నాకు ఉప్పు అయితే సరిపోలేదండి, కొద్దిగా రుచికి సరిపడా వేసేసుకుంటున్నాను. బాగా కలుపుకున్నానండి. చూసారుగా ఫ్రెండ్స్, గ్రేవీలాగా కర్రీ అనేది తయారైపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు రోటీతో తినడానికి మనకు అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో గుమగుమలాడే ఆలు మటర్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.